అందరికీ నమస్కారం. ఆహ్, 17 ఏళ్ళు పట్టింది ఇలా ఒక ఈవెంట్‌లో నేను స్టేజ్ మీదకి నా సినిమాకి సంబంధించిన ఈవెంట్‌లో నేను స్టేజ్ మీదకి రావడానికి 17 ఏళ్ళు పట్టింది. చాలా సినిమాలు మీరు తెలుసు, నేను డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుసు, ప్రొడ్యూస్ చేసిన సినిమాలు తెలుసు. కానీ ఏ సినిమాకి ఈవెంట్ చేసుకోలేదు నేను. ఈవెంట్ జరగలేదు. చాలా అనివార్య కారణాల వల్ల జరిగిన వాటికి నన్ను పిలవలేదు. సో, ఐ థింక్ దిస్ ఈజ్ ఎన్నో ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో డైరెక్ట్ చేశాను. టెలివిజన్ షోస్ డైరెక్ట్ చేశాను. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ నా సినిమాకి నా లైఫ్లో జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్. అండ్ దాంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు టైం తీసుకుని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మై యాన్సిస్టర్స్, ఎవ్రీవన్. సో దర్ సంథింగ్ కాల్డ్, మనం చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరం చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఎన్నో పోగు చేసుకుంటాం. నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి. కాకపోతే ఇంట్లో వాళ్ళు మన సామర్థ్యాన్ని గుర్తించకపోవటం వల్ల, మన స్నేహితులు మనల్ని చిన్న చూపు చూడటం వల్ల, చుట్టూ ఉన్న వాళ్ళు కించపరచడం వల్ల, అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల వాటిని ఎక్కడో చేసుకుంటాము. కానీ లోపల చాలా ప్రిపేర్ అవుతుంటాం, సైలెంట్గా ప్రిపేర్ అవుతుంటాం. ఆ ఒక డే, ఆ ఒకరోజు నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను అని చాలా సైలెంట్గా మనలో మనం ప్రిపేర్ అవుతుంటాం. అండ్ ఒకరోజు ప్రిపేర్ అయ్యి మనం ఎన్నో ఆహారనిశలు కష్టపడి ఎన్నో రోజులు నిద్రలు మానేసి, తిండిలు మానేసి కష్టపడి ఒకరోజు ఏదో చేస్తాం. కాకపోతే యూనివర్స్ ఇస్తుంది అంతా. అంటే అన్ని రోజుల పాటు, అన్ని సంవత్సరాల పాటు ఒక దాని గురించి, ఒక విషయం గురించి, ఒక విషయం నేను చెయ్యాలి, ఒక పని చెయ్యాలి అని మనం ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలన్నిటికీ యూనివర్స్ ఒకరోజు మనకి ఆన్సర్ ఇస్తుంది. ఒక ఒక మనం అనుకున్నది చేస్తాం. కాకపోతే ఎగ్జాక్ట్లీ అట్ దట్ పాయింట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొస్తుంది మనకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరికి చూపించుకోలేక, లోపలున్న డ్రీమ్స్ని ఎవరికి చెప్పుకోలేక, లోపలున్న ఆలోచనలు, లోపలున్న ఎమోషన్స్ని ఎవరికి చెప్పుకోలేక అణుచుకుని ఉంటాం కదా. సడన్గా ఒకటి మనం అనుకున్నది చేసిన రోజున మనం దాన్ని నమ్మలేకపోతాం అనమాట. ఏంటి వీళ్ళందరూ నేను చేసిన పని గురించేనా గొప్పగా మాట్లాడుతుంది, ఏంటి నన్నేనా అప్రిషియేట్ చేస్తున్నారని ఈ యూనివర్స్ అంతా ఏకమైపోయి మనకు అన్నీ ఇస్తుంది. కానీ మనకు మాత్రం ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొచ్చి దాన్ని నమ్మటం మానేస్తాం. వీ డోంట్ బిలీవ్ ఇట్. అండ్ ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనుకున్నది సాధించి, ఇది సాధించింది నేనేనా, ఈ అప్రిషియేషన్ అంతా నాకేనా అనే అటువంటి ఆ డైలమాలో కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్లో కొన్ని ఇయర్స్ గడిచిపోతే ఒక్కొక్కసారి ఆ డైలమాలో మనం ఫేడ్ అవుట్ అయిపోతాం. అట్లాంటి ఒక మూమెంట్ నాకు వచ్చింది. ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ నేను కూడా అనుభవించాను. దాని నుంచి 5 ఏళ్ళకి మళ్ళీ నేను మీ ముందుకు రాబోతున్నాను.